ఫిజియాలజీ టాపిక్లో కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి చూద్దాము. హార్ట్ గుండె అండ్ రక్తనాళాలు కలిగి ఉంటే దాన్ని మనం కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో కార్డియో అంటే హార్ట్ అని, వాస్కులర్ అంటే బ్లడ్ వెజల్స్ అని. సో సింపుల్. సో ఈ సిస్టమ్ని బట్టి అంటే హార్ట్కి సంబంధించి అండ్ బ్లడ్ వెజల్స్కి సంబంధించిన క్వశ్చన్స్, హార్ట్ యొక్క ఫంక్షన్స్ ఎలా వర్క్ చేస్తుంది దాన్ని బట్టి ఈ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం హార్ట్కి అసలు ఏం పని అంటే, హార్ట్ అనేది బ్లడ్ని పంప్ చేస్తుంది అనమాట బ్లడ్ వెజల్స్లోకి. ఓకే, ఆ రకంగా హార్ట్కి బ్లడ్ వెజల్స్కి అటాచ్మెంట్ ఉంటుంది కదా. సో బ్లడ్ వెజల్స్లోకి బ్లడ్ అనేది వెళ్ళిన తర్వాత ఈ బ్లడ్ వెజల్స్ నుంచి హోల్ ఓవరాల్ బాడీకి మనకి ఈ యొక్క బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుందన్నమాట. సో ఈ బ్లడ్లో మనకి ఆక్సిజన్, న్యూట్రియన్స్ అనేది టిష్యూస్కి అందించడం జరుగుతుంది. సో టిష్యూస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే వేస్ట్ ప్రోడక్ట్స్ టిష్యూస్ నుంచి మళ్ళీ బ్లడ్లోకి రావడం జరుగుతుందనమాట. హార్ట్ అనేది ఒక మస్కులర్ ఆర్గాన్ అనమాట. సో లంగ్స్ మధ్యలో మనం మీడియాస్టినం అనే స్థలం అంటాం. ఈ స్థలంలో హార్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. హార్ట్లో మనకి ఎన్ని ఛాంబర్స్? 4 ఛాంబర్స్ ఉన్నాయి. సో 2 ఏట్రియా. ఏట్రియా ప్లూరల్ వర్డ్ అనమాట. సింగులర్ అయితే ఏట్రియం అని అంటాం. ఓకే, 2 వెంట్రికల్స్ అండ్ 2 ఏట్రియా ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి ఈ 2 ఏట్రియాలో కాకుండా ఈ 2 వెంట్రికల్స్లోనే ఎక్కువగా కండరాలు అనేది ప్రజెంట్ అయి ఉంటాయి. ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ అనేది హార్ట్లో ఉన్న మజిల్స్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ చూసుకుంటే ఫస్ట్ రైట్ సైడ్ నుండి చూసుకున్నట్లయితే ఇది రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్, ఇది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్. సో రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో మనకి కొన్ని రూమ్స్ లాగా కనిపిస్తున్నాయి. దాన్ని మనం ఛాంబర్స్ అంటాం. ఇక్కడ కూడా మనకి ఈ రూమ్ అనేది ప్రెజెంట్ అయింది, ఇది రూమ్ లాగా ప్రెజెంట్ అయి ఉంటుంది. వీటిని ఛాంబర్స్ అంటున్నాం. సో రైట్లోకి వచ్చేసరికి దీన్ని రైట్ ఏట్రియం అంటున్నాం అనమాట. సో దీన్ని రైట్ వెంట్రికల్. సో వెంట్రికల్స్ కింద ఉంటాయి అండ్ 2 ఏట్రియా పైన ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ రైట్ ఏట్రియం గురించి ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఇది థిన్ వాల్డ్ అనమాట. సో దీని యొక్క వాల్ చూడండి చాలా పల్సగా ఉంది. అదే వెంట్రికల్స్ వాల్స్ చూసుకుంటే చాలా మందంగా ఉంటుంది. సో రైట్ ఏట్రియం యొక్క వాల్ కూడా థిన్ వాల్ ఉంటుందన్నమాట, చాలా పల్చగా ఉంటుంది. సో దీంట్లో పేస్ మేకర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో దాన్ని ఎస్ఏ నోడ్ అంటాం, సైనో ఏట్రియల్ నోడ్ అని అంటాము. సో దీంట్లో మనకి కార్డియాక్ ఇంపల్సెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎస్ఏ నోడ్ నుంచి, ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది. సో దాని తర్వాత ఈ ఇంపల్సెస్ అనేది వెంట్రికల్స్ వరకు వెళ్తుందనమాట. ఓకే, సో అలాగ ఇక్కడ సైనో ఏట్రియల్ నోడ్ అని ఉంటుంది, ఏట్రియో వెంట్రికులర్ నోడ్ అని రైట్ ఏట్రియంలో ప్రెజెంట్ అయి ఉంటాయన్నమాట. సో మొత్తానికైతే ఈ రైట్ ఏట్రియం అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది అనమాట. సో అందులో ఆక్సిజన్ అనేది ప్రెజెంట్ ఉండదు. సో మొత్తం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో అంతా కార్బన్ డైఆక్సైడ్తో నిండుకొని ఉన్న బ్లడ్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ మీకు ఓపెనింగ్స్ అయితే తెలుస్తున్నాయి. ఇది రైట్ ఏట్రియంలోకి డైరెక్ట్ ఓపెన్ అవుతాయి. సో ఇదనమాట, ఇది సుపీరియర్ వీనా క్యావా పైన నుంచి వస్తుంది, ఇన్ఫీరియర్ వీనా క్యావా పైన నుంచి ఓపెన్ అయ్యి ఇక్కడ రైట్ ఏట్రియంలోకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సుపీరియర్ వీనా క్యావా అంటే మన బాడీ నుంచి అప్పర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఏదైతే హెడ్, నెక్ అండ్ అప్పర్ లిమ్సో అక్కడ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొని వస్తుంది అనమాట. సో ఇన్ఫీరియర్ వీనా క్యావా నుంచి అంటే లోయర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఇన్ఫీరియర్ వీనా క్యావా క్యారీ చేసి రైట్ ఏట్రియంలోకి వదులుతుందనమాట. ఈ రైట్ ఏట్రియం అనేది రైట్ వెంట్రికల్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఎలా కలుస్తుంది అంటే ఇక్కడ మనకి చిన్న వాల్వ్స్ ప్రెజెంట్ అయినాయి. సో ట్రైకస్పెడ్ వాల్వ్ అనేది రైట్ సైడ్ ప్రెజెంట్ అయి ఉంటుంది. సో దేని మధ్య రైట్ ఏట్రియంకి అండ్ రైట్ వెంట్రికల్కి మధ్య ప్రెజెంట్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే, సో వాల్ అనేది వేరు, వాల్వ్ అనేది వేరు. సో వాల్వ్ అంటే ఒక చిన్న ఓపెనింగ్ అనమాట. సో ఈ ఓపెనింగ్స్ ఎందుకు ఉన్నాయంటే బ్లడ్ ఒకసారి దీని నుంచి దీనికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడైతే పంప్ చేస్తుందో తిరిగి ఇది రైట్ ఏట్రియంలోకి వెళ్లకుండా ఈ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో వాల్వ్ అనేది యూని డైరెక్షనల్ ఫ్లో కోసం ఉంటుందన్నమాట. సో దాని తర్వాత వాల్, సో ఇక్కడ రైట్ వెంట్రికల్ వాల్ అనేది చూడండి. సో దీని యొక్క గోడలు చాలా థిక్గా ఉంటాయి, వెంట్రికల్స్ యొక్క గోడలు. అదే ఏట్రియం యొక్క గోడలు చాలా పల్చగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ యొక్క వెంట్రికల్ ద్వారా ఈ రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి సో ట్రైకస్పిడ్ వాల్ ద్వారా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట.
సో రైట్ వెంట్రికల్ నుంచి సో పల్మనరీ ఆర్టరీ అనేది అరైజ్ అవుతుంది. అండ్ పల్మనరీ ఆర్టరీ లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీగా అండ్ రైట్ పల్మనరీ ఆర్టరీగా డివైడ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క లంగ్కి వెళ్తుంది. ఇది లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ లెఫ్ట్ లంగ్కి వెళ్తుంది అండ్ రైట్ పల్మనరీ ఆర్టరీ అనేది రైట్ లంగ్కి వెళ్తుందనమాట. సో దాని తర్వాత లంగ్స్కి వెళ్ళిన తర్వాత ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ అంటే ఆక్సిజన్ నింపుకొని మళ్ళీ హార్ట్కి తిరిగి వస్తుంది అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ గురించి చూద్దాం. సో లెఫ్ట్ సైడ్లో మనకి 2 ఛాంబర్స్ ఉన్నాయన్నమాట. సో లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ అని ఉన్నాయి. సో లెఫ్ట్ ఏట్రియం అనేది థిన్ వాల్గా ఉంది. చూడండి వాల్స్ అనేది చాలా పల్చగా ఉంది. అండ్ ఇదేం చేస్తుందంటే మోస్ట్లీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి పల్మనరీ వెయిన్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి, 2 పల్మనరీ వెయిన్స్. దీని ద్వారా పల్మనరీ వెయిన్స్ మామూలుగా వెయిన్స్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ లంగ్స్ నుంచి ఈ వెయిన్స్ అనేది వస్తుంది. ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేసుకొని వస్తుంది అనమాట. ఓకే, సో మనకి ఎప్పుడు చూసినా రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట. చూడండి లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి బ్లడ్ అనేది వెళ్తుంది. ఇక్కడ కూడా వాల్వ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఈ వాల్వ్ని బైకస్పిడ్ వాల్వ్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వెంట్రికల్ అనేది మోర్ మస్కులేచర్లో ఉంటుంది, అంటే చాలా మందంగా ఉంటుందన్నమాట. ఈ రైట్ వెంట్రికల్తో పోల్చుకుంటే దీని యొక్క వాల్స్ అనేవి చాలా థిక్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు పంప్ చేస్తే ఈ యొక్క సిస్టమిక్ అయోటా ద్వారా, సో అయోటా ఇక్కడ రెడ్ కలర్లో అరైజ్ అవుతుందన్నమాట. ఎక్కడ నుంచి అరైజ్ అవుతుంది? లెఫ్ట్ వెంట్రికల్లో అరైజ్ అవుతుంది. సో సిస్టమిక్ అయోటా మన బాడీలో హోల్ అన్ని పార్ట్స్కి కూడా ఈ యొక్క ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొని పోయి ఇస్తుందన్నమాట. సో నెక్స్ట్ సెప్టా ఆఫ్ ద హార్ట్ చూసుకుంటే, సెప్టా అంటే ఏంటంటే ఒకదాన్నొకటి డివైడ్ చేసేదాన్ని మనం సెప్టా అంటాం అనమాట. రైట్ అండ్ లెఫ్ట్ ఏట్రియాని సపరేట్ చేసేది వన్ అనదర్ వచ్చి ఫైబ్రస్ సెప్టమ్ అనమాట. దాన్ని ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అని కూడా అనొచ్చు. 2 ఏట్రియాస్కి మధ్యలో ఉండేది ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. అదే రైట్ వెంట్రికల్కి అండ్ లెఫ్ట్ వెంట్రికల్కి వన్ అనదర్ సపరేట్ చేసే ఈ యొక్క సెప్టమ్ని మనం ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. సో ఇంటర్ ఈజ్ మధ్యలో ఉంది అని అర్థం, 2 వెంట్రికల్స్కి మధ్యలో ఉంది కాబట్టి ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అంటాం అనమాట. ఓకే, సో ఇది అప్పర్ పార్ట్ ఆఫ్ ద సెప్టమ్ మామూలుగా మెంబ్రేనియస్ ఇన్ నేచర్లో ఉంటుందన్నమాట. ఒక పొరలాగా ఉంటుంది. లోయర్ పార్ట్ మాత్రం మజిల్స్తో ఫామ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇది సెప్టా ఆఫ్ ద హార్ట్. సో ఇప్పుడు ఏం చూసినాం? ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ ఒక్కొక్క దాని గురించి చూసినాం అండ్ సెప్టా ఆఫ్ ద హార్ట్ చూసినాం. సో ఏదేది ఎక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడ ఉంటుంది అని ఇప్పుడు నీట్గా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను.